మరో 20,000 కొత్త ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇన్ఫోసిస్. అయితే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతోంది? ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లై చేసుకోవడానికి ఏ స్కిల్స్ అవసరం? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు చేసిన ప్రకటన భారత ఐటీ రంగాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ వార్త అటు విద్యార్థుల్లో కూడా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే భారత 2వ దిగ్గజ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాదిలో సుమారు 20,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ సీఈఓ వెల్లడించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఏఐ నైపుణ్యాలను పెంపొందించడంపై కంపెనీ ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల మేజర్ ఇప్పటికే 17,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని ఆయన తెలిపారు. కంపెనీ ప్రస్తుతం కృత్రిమ మేధస్సు ఏఐ రీస్కిల్లింగ్ పై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. వేగంగా మారుతున్న ఏఐ సాంకేతికతను ముందుగానే అందిపుచ్చుకోవడంలో భాగంగానే ఈ నియమాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఇన్ఫోసిస్ సంస్థ ఏఐ సంబంధిత రంగాలలో ఇప్పటి వరకు సుమారు 2.75 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇప్పించినట్టు సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ కంపెనీ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఐటీ రంగంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇన్ఫోసిస్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ప్రకటించడం విశేషం. ఇదిలా ఉండగా ఇటీవలే మరో ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ తమ సంస్థలో పనిచేస్తున్న 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఐటీ పరిశ్రమలలో ఇంత భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఇందుకు ముఖ్య కారణం వేగంగా మారుతున్న సాంకేతిక రంగం. ఏఐ టెక్నాలజీ ఏఐ వచ్చిన తర్వాత చాలా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఏఐ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ మానవ నైపుణ్యాలు ఇప్పటికీ కీలకమని పరేఖ్ స్పష్టంగా చెప్పారు. సంక్లిష్ట వ్యవస్థలకు ఇప్పటికీ నిపుణుల పర్యవేక్షణ అవసరమని ఆయన అన్నారు.